ఏంటి ఏమైంది అతనికి? అదే అర్థం కాలేదు డాక్టర్ గారు. తెగులు తగిలిన కోడిలాగా గిరగల కొట్టుకుని పడిపోయాడు. ఉండండి, ఐసీయూలో బెడ్ ఖాళీ ఉందేమో చూసొస్తాను. డాక్టర్ గారు డోంట్ వరీ, మీరేం భయపడకండి. ఏమండి పెద్ద అలా కూర్చోబెట్టండి. అలాగే అదండి. నమ్మక ద్రోహి, నన్ను పోలీస్ కేసులో ఇరికించి మీరు బయట హ్యాపీగా తిరుగుతారంటారా? మిమ్మల్ని విడిచిపెట్టినాం. నేను బయటకు వచ్చిన తర్వాత మీ సవాల్తో ఫుట్బాల్ ఆడుకుంటారా? నాగరాజు, ఎవరక్కడ అరుస్తున్నారు? ఎవడో పొలిటికల్ లీడర్లా ఉన్నాడు. పిచ్చుకోకేదో గడిచినట్టుంది. రావుకేకలు పెడుతున్నాడు. పైపెచ్చు గొలుసులతో మంచాన్ని కూడా కట్టేశాడు. జనాలంతా పిచ్చి తిరుగుతారా? మీ ప్రాణం చేస్తా. ఏంటి చెప్పు? నువ్వు చెప్పు, నీ అమ్మ చెప్పు, నీ తాత చెప్పు. వాళ్ళు నిన్ను పశువుల ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ చెయ్యా. నా బాధ నీకేం తెలుస్తుంది? చిన్న చెప్పే కదా, తగ్గిపోతుంది. ఏం కంగారు పడకండి. ఆపరా చెప్పేదవే, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అని చెప్పి మణికంట వీడు ఆసుపత్రికి వచ్చేటి కంపెనీస్ యాక్సిడెంట్ లో పోయాడా? నేను ఎప్పుడో అనుకున్నాను వీడు సర్వనాశనం అయిపోతాడని. అందుకే చెనపగురా చెరువు అన్నారు పెద్దలు. అయినా పాపి చిరాయి ఉంటారు కదా, వీడు అప్పుడే వచ్చేటి. ఒరే పంది, వీడు బతికే ఉన్నాడు. ఏం లేదు చెప్పాను. ఈ ఆసుపత్రిలో చేరిన వాడు ఎవడు బతికి బతకట్లేదు. ఉండు నీకు పని చెప్తా. వరా కుక్క. हेलो, आज मैं मान सिंह बात कर रहा हूँ। एक मिनट, बहुत अर्जेंट है। 2 दिन से मोशन में आ रहा। अभी से बोलना। सरदार जी, एक मिनट, अर्जेंट। ब्लड टेस्ट कराए, यूरिन टेस्ट कराए और सब टेस्ट कराए। क्या बोले? जरा हेलो, नरसिंह गारू, नरसिंह गारू। हेलो, नरसिंह गारू। हेलो, हाँ हाँ, सब टेस्ट हो गए। अरे चल, सब टेस्ट कराए, ब्लड टेस्ट भी कराए, हाँ यूरिन टेस्ट भी कराए। हेलो, उसके बाद उठाने जरा। हेलो, 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 నరసింహ గారు, నేను శాస్త్రి మాట్లాడుతున్నాను. ఆ కప్పగంతుల రమేష్ గారు ఇక్కడ తెచ్చాడు. హలో నట శూన్య, చేసిన నటన చాలు గాని కళ్ళు తెరు. లే లే. భయ్యా ఎక్కడా? మళ్ళీ నన్ను అడుగుతావే? అతని కేర్ ఆఫ్ అడ్రస్ నా దగ్గర ఉన్నట్టు. బహుశా 3-4 డేస్ రాడేమో. అయిపోయాను. ఇప్పటికే రకరకాల ఇంజక్షన్లతో జబ్బల నిండా బొక్కలు కూడా పొడిచారు. రక్త పరీక్ష కోసం 1/2 లీటర్ రక్తం కూడా తీశారు. నీరసంగా ఉంది. ఓ బత్తాయి ఎందుకో? ఇస్తాను. అయినా మీ ఇద్దరు బాడీ వాయిస్లు కదా, బాడీ వచ్చి సౌండ్ ఎక్కడికి వెళ్తుందో చెప్పమా. ఆ ఉప్మా. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది డాక్టర్? పల్స్ నార్మల్ గా ఉంది. టెస్ట్లన్నీ క్లియర్ గా ఉన్నాయి. కాకపోతే చిన్న మెదడు చితికినట్టు డౌట్ గా ఉంది. ఇతని వాలకం చూస్తే నాకు అదే అనుమానం వచ్చింది. ఇప్పుడు చిన్న మెదడు బయట తీసి చూడాలంటారా? మా అభిప్రాయం కూడా అదే. సర్జన్ వచ్చాక ఆపరేషన్ విషయం డిసైడ్ చేస్తారు. ఆలోచించదు డాక్టర్. ఏదైనా డౌట్ ఉంటే వెంటనే బ్రెయిన్ ఓపెన్ చేసేసేయండి. షూర్ షూర్. డాక్టర్ ఆప్కా ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. ఇలా హలో 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 హలో. వాడు హలో అంటే నువ్వు హలో అంటే అందుకని పోయింది. నువ్వు వచ్చిన పని ఏమిటి? ఆ రమేష్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ డెలివరీకి వచ్చాడు. ఈ హాస్పిటల్లో ఏ సామాను ఆ రమేష్ గారు కళ్ళు కిడ్నీలు దానం చేసే వరకు హాస్పిటల్ వదలదు. यहाँ कप्पा तो रमेश बोल कर मेरा నన్ను నాశనం చేయడానికి మీరు అందరూ ఒక బ్యాచ్ గా కలిసి తిరుగుతారంట్రా. అమ్మా లాయరు, నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్టు తిరుగుతావు. మిమ్మల్ని వదిలిపెట్టు. మిమ్మల్ని నరికేస్తా, మిమ్మల్ని చంపేస్తా, మిమ్మల్ని పేరాలతో వదిలిపెట్టా. డాక్టర్, బ్రెయిన్ ఆపరేషన్ అంటే తప్పకుండా గుండు గీయాలి కదా? నర్స్, ఆ బార్బర్ వచ్చాడేమో కనుక్కుని వెంట్రుల గురించి ఏర్పాటు చేయి. గొరిగించడం కాదురా, గాడిదని కూడా తెప్పించి ఊరేగింపు ఏర్పాటు చేయండి. చేని ఇది హాస్పిటల్ బార్బర్ షాపా? హలో, ఏంటి? బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంటే గుండు గీయాలమ్మా. దీన్ని బట్టి చూస్తే ఆపరేషన్ వెనకాల నీ హస్తం కూడా ఉందన్నమాట. అసలు నీకు బ్రెయిన్ ఉంటే ఆపరేషన్ చేయడానికి? ఉంటే ఇలాంటి నాటకాలు ఆడతావు నువ్వు?
ఓసి దుర్మార్గురాలా, నీకు నేను ఏం ద్రోహం చేశానని నా బ్రెయిన్ తో ఆడుకుంటున్నావు? నాయన శివాజీ, నన్ను ఈ రాక్షస్ నోట్లో పడేసి ఎక్కడికి వెళ్ళిపోయావు భయ్యా? వచ్చాయి. फिक्र मत करो, मैं अभी आऊंगी. చలో డాక్టర్ సాబ్ బులా రే. బాబు వీడో చూడదాక వీడేమైపోయాడు? నరసింహం ఎక్కడ పోయాడు ఇంతలో? నరసింహం వీడిని వెతకడంలోనే నా జీవితం అయిపోయేలా ఉంది. నరసింహం ఏమన్నా చూసారా? ఇట అయిపో ఆపరేషన్ థియేటర్ రెడీ సార్. నేను ఈ ఆపరేషన్ చేస్తే ఒప్పుకోను. అసలు వాళ్ళెవరే నా బ్రెయిన్ బయటికి తీయడానికి? డాక్టర్స్. అయితే మాత్రం ఇదేమన్నా ఫ్రిడ్జ్ అనుకున్నావా? ఇష్టం వచ్చినప్పుడు బయటికి తీయడానికి, లోపల పెట్టడానికి? ఇదిగో ఇప్పుడే నేను బుజ్జిని కాదన్న విషయం వెళ్ళి ఆ గుడ్డలకు చెప్పేస్తాను. బుజ్జి, నేను నీ బుజ్జిని కాదు, నీ మనవణ్ణి కాదు. ఎవరది? నేనా? నేను గొంతు కొత్తగా ఉంది. ఎవరు మాట్లాడుతుంది? మాట్లాడరే. మా ఫ్రెండ్ తాతయ్య. అమెరికాలో మీ ఇద్దరు ఒకే బెడ్, ఒకే బ్రెడ్, ఒకే ప్లేటు. ఈ బడుద్దాయి పెద్ద డాక్టర్. మరి రాస్కెల్, ఒక్కసారి ఇండియా రారా, మా తాతయ్యని మా నాన్నమ్మని చూసి పెడదావు గానీ అన్నాను. వీడు కరెక్ట్ గా మన ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ నాకు ఆపరేషన్ జరుగుతుంది తెలుసుకుని సర్రన ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాడు. బుజ్జి, నీకు స్పృహ వచ్చిందా? సడన్ గా వచ్చింది తాతయ్య. సడన్ గా వీడొచ్చి సడన్ గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే సడన్ గా పైకి వెళ్ళిపోయేవాడిని. ఏదైనా మా వాడికి కొంచెం గోరోజనం ఎక్కువే తాతయ్య. అలాగా? రాధికేది బాబు, జరిగే విచిత్రం అంతా చూస్తున్నాను తాతయ్య. అమెరికాలో ఈ డాక్టర్ గారిని ఎప్పుడైనా కలిసేదానివా? కలిసి చాలా గేమ్లు ఆడేవాళ్ళం తాతయ్య. ఈ డాక్టర్ పేరేమిటో? గోపాలకృష్ణ. డాక్టర్ గారు, ఇదిగో మీరు చెప్పిన మందులు. అలాగే స్కానింగ్ కూడా తీసేస్తే ఇక ఏ మందులు టెస్టులు అక్కర్లేదు డాక్టర్. మా బుజ్జి తన స్నేహితుడు చాలా వల్ల మామూలు మనిషి అయ్యాడు. ఆశ్చర్యంగా ఉంది. స్పృహలో లేని మనిషి ఏ చికిత్స లేకుండా ఎలా నుంచున్నాడు అబ్బా? ఇదంతా అమెరికన్ జలబిత్తర ఆల్తత్ర ట్రీట్మెంట్. ఇప్పటిదాకా ఎక్కడ తెచ్చావయ్యా? మూత్రపిండాల్లో రాయి పెడితే దగ్గరుండి నేను పీక్కుంటున్నాను. మరి ఆ సంగతి చెప్పే. సరే కానీ ఆ రమేష్ గారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడని చెప్పానే, మరి ఇక్కడే ఎక్కడ తిరుగుతున్నాడయ్యా? ఇద్దరు ఇక్కడ ఉన్నారా? వాళ్ళిద్దరిని ఇప్పుడే అంటే? ఉరేసి బాగుంది. చంపేతలు పడేస్తా. Very good. పద. డాక్టర్ మీరు ఏ యూనివర్సిటీలో డాక్టర్ చదివారు? అవసరమా? అది కాదు, ఆ పేషెంట్ కి ఏ టాబ్లెట్స్ ఇచ్చారా అని. ప్రొఫెషనల్ సీక్రెట్స్ ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోకూడదు. అయినా నీకెవరు ఇచ్చారయ్యా డాక్టరేట్? వెళ్ళి పని చూసుకో. సాబ్ అర్థమైందిగా? మా కప్పగంతో వాడు అక్కడే ఉంటాడు. ఆ విషయం రాజా గారికి చెప్పి మరి పీకమే కాలేజ్ తొక్కి ఆ లంబు జంబు గారు ఇద్దరు ఏదో ప్లాన్ తోటి ఈ ఆసుపత్రికి వచ్చారు. ముందు అదేమిటో కనిపెట్టాలి. ఇలా పనిచేస్తే గానీ రాజావారు పుట్టిన ఈ శరీరం శాంతించదు. మామగారు, ఆ దేవుడి దయ వల్ల మన బుజ్జికి తగ్గిపోయింది. ఆ భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరిగింది అల్లుడు గారు. అదిగో గ్రీన్ లైట్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఏసై ఎందుకలా వణిపోతున్నావు? ఏంటి బుజ్జి వణుకుతున్నాడా? ఆ చెమటలు ఉంటాయా? అన్నయ్య లాయర్ నరసింహం. నరసింహమా? చెప్పు, బల్ల కొద్ది చెప్పు. మణికంఠ, వీడు కోర్టులోనే కాదు ఆసుపత్రిలో కూడా పనికిరాడు. ఒరే కప్ప, సూర్యోదయం కాకముందే ఓంప్రదంగా ఎవరు తలుపు తడుతున్నారా? గుడ్ మార్నింగ్ డూప్లికేట్ డాక్టర్ గోపాలకృష్ణ గారు. అదే పెద్ద చిన్నలే. ఒరేయ్, ఇది గబుక్కుని దొరికింది, నటుక్కున పట్టుకో, రెండు కుమ్మురు కసాకసాకు ఏయ్ డింగ్రీ, నా మీద ఏమాత్రం అటాక్ జరిగినా దానికి బాధ్యులు మీరేనని లెటర్ రాసి ముసలాయన జేబులో పెట్టొచ్చాను. అంత పని చేసావా? యా. ఒరే రమేష్, భయ్యా వద్దులే, ఆడపిల్ల కదా, వదిలేద్దాం. సరేలే. మొత్తానికి ఇంటర్నేషనల్ కేడీలు అనిపించారు. ఇన్నాళ్ళు ఇద్దరూ కలిసి ఒక్కడిగా నాటకం ఆడారు. బంధువులు వచ్చేసరికి మీ నాటకం బయటపడుతుంది అనుకున్నాను. కానీ వెంటనే డాక్టర్ గోపాలకృష్ణ అవతారం ఎత్తావు. వా 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 వా. మరేమనుకున్నావే?
నీది చిడత పిక్కల బుర్ర అయితే మాది అడ్డతీగల బుర్ర. సరే సరే త్వరగా లేచి పళ్ళు తోకొని ఈ కొత్త బట్టలు వేసుకొని రెడీ అవ్వండి. ఏంటే బలిచ్చే ముందు మేకపోతుని రెడీ చేసినట్టు చేస్తున్నావు? ఈ రోజు కృష్ణాష్టమి, వచ్చి పూజలు మొదలెట్టండి. ఈ ముసలులకు వేరే పని లేదా? ఇలా సొమ్మంతా పండగలకి పబ్బాలకి ఖర్చు చేస్తే చివరకు మాకు మిగిలేది టిర్రె, టిర్రె. తిర్యో బుర్యో ఈ రోజు మిమ్మల్ని ఇరికించి ఇర్రగా తీస్తాను. రండి. ఎక్కడే మమ్మల్ని ఎరగదీసేది? అత్తయ్య గారు! ఏయ్, ఏయ్, నర్మి, నర్మి. బందర్లో బొట్లు అమ్ముకునే ఫేసు నువ్వు. షట్ అప్ డాగ్ డాకర్ పిప్పర్ అమేజింగ్ గోష్! అత్తల పిత్తల గుత్తల చిత్తల రత్తల పిత్తల జమాల్ ఎలా ఇచ్చారా పింగిడి? శబాష్. దాని ఫేస్ చూస్తాడు తెలియట్లే గడిపిడి. ఇక్కడ కాదు ఆ. అక్కడ ఉంది ఆహా. నీకు పుత్తడి. పోవే ఎత్తడే. అయ్యా ఇది పెద్ద కంచు, దీని విషయంలో చాలా జాగ్రత్తగా కేర్లెస్ గా ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. లేకపోతే చెడ్డీలో బంబు పెడుతుంది, ఆ తర్వాత మన కరెంట్ ఫీడూర్ అయిపోతుంది. బృందావనమాలి రామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి గిన్నెల ముగ్గుల దారులు వేసిన దండు